సతీష్ అన్న వెంకటగిరి నుంచి రాముడు పరిచయం చేస్తా ఉన్నాడు. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు. ఉన్నాడు మాకు న్యాయం అందరూ మమ్మల్ని ఒకసారి మోసపోయిందే చెప్పు సార్ అడుగుతున్నాడు. చేసే పని చేయాలి. అట్లా ఉన్నాం మేము. మాకు చేసేవాళ్ళు లేరు. Yeah.
నమస్కారం. తెగచెర్ల గ్రామ ప్రజలకు అడిగి ఏప్రిల్ 17 కదా, ఇదేంత జూన్ 17 లాగా ఉంది అని. ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చేసి ఇంకా అసలు చూడండి, అప్పుడు గెలిచేది మీరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ముఖ్యమంత్రి ఎవరు? చేశారు కాబట్టి గరిమన్నపేటకు ఎమ్మెల్యేగా వచ్చి అక్కడికి వస్తారు. మన బీసీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, గరిమన్నపేట ఎస్సీ కాలనీ కానీ, ఇవన్నీ 5 సంవత్సరాల్లో అంత సమయం తీసుకున్నాం. 5 నెలల ప్రణాళిక ప్రకారం 76,000 ఇళ్ళు తిరిగిన, కానీ మొత్తం ఉన్న 94లో ఒక 20,000 ఇళ్ళు దాకా మిస్ అయింది. కానీ ప్రజలు అడిగినవి కొన్ని, నేను చూసి తెలుసుకున్నవి కొన్ని. తీర్పు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించు. రెండో ఆలోచన ఎలా వస్తుంది? గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే ప్రతిదీ మర్చిపోయి అని జన్మభూమి కమిటీలు పెట్టారు. అదే 19లో మీరే పరిపాలన అంత ఘోరం, అధ్వానం. తెలుగుదేశానికి 23 సీట్లతో సరిపెట్టారు, 1 సీట్లు ఇచ్చారు. పెట్టుకున్నాడు, మీకు మాయ మాటలు చెప్పు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూడదు. అభివృద్ధి ఎక్కడా అని సంక్షేమ విత్తనాలు నాటారు. 5 సంవత్సరాల్లో కనబడుతుంది. మీరందరూ 19లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాము. అతను యాక్చువల్గా తెలుగుదేశం. ఎవరు? రామనారాయణ రెడ్డి. 4 సంవత్సరాలు పట్టించుకోలేదు కదా, జరిగే పనులు కూడా ఆటంకం పెట్టాడు. ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను, దానికి జవాబు ఒకటే చెప్తాడు. నాకు సరితోడు రామ్ కుమార్ రెడ్డికి పెద్ద ఆర్భాటం చేసి 3 రోజుల క్రితం రాపూర్లో మీటింగ్ పెట్టాడు. సంవత్సరం ఎక్కువ అన్నాడు. అన్ని మండలాల నుంచి నాయకులను పిలిచి వీళ్ళందరూ నాతో పాటు, వాళ్ళకి తెలియదు పాపం, ఫోటోలు పెట్టేశారు. డీల్ కుదిరింది. నిన్న సాయంత్రం వెంకటగిరిలో మీటింగ్ పెట్టాడు. ఏదే కోర్టులో ఉన్న పాత రామనారాయణ రెడ్డి, మనం కూడా మోసపోయాం. నాతో ఫుట్బాల్ గేమ్ ఆడతాడంట. నాకు తెలిసిన గేమ్ ఫుట్బాల్ అయ్యా. నేను ఈరోజు కాదు, ఆత్మకూరుకు పోయి చెప్పిన. ఆ రోజు నుంచి రాజకీయ మైదానంలో నేను ఆడతాను అని ఛాలెంజ్ విసిరాడు. మధ్యలో మా మధ్య సంబంధం నలుగురు చూడాలా, పగలపూట సాయంత్రం, అంతేగాని ముసుగు కప్పుకొని కాదా ఆడేది. బయటికి రా అని చెప్పిన. ఫుట్బాల్ కూడా పట్టుకో ఉంటాడు. అదేదో సార్ బూట్లు వేసుకోండి, ఫుట్బాల్ కాలుతో ఆడతారని చెప్పాలి, చేత్తో కాదు అని ఆయన ఛాలెంజ్ చేశాడు. కల్లా నాకు అందరూ ఫుట్బాల్ ప్లేయర్లే, అవునా కదా? ప్రతి ఒక్కరూ మగవాళ్ళే కాదు, మీరు చాలు ఆయన టీంకి. మా మగవాళ్ళు కూడా అక్కర్లా, మీరు చాలు.
అవునా కదా? ఎలా మోసం చేయాలి అంటే నా స్థాయి కాదు అంటే ఏందయ్యా నీ స్థాయి అంటే నమ్మకం. గుర్తుపెట్టుకో, నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రాష్ట్రంలో ఏ మూలకైనా పో, నేదురుమల్లి జనార్దన్ అంటే ఏంటో చెప్తారు. వెంకటగిరిలో అడుగు, నేదురుమల్లి రాజలక్ష్మి అంటే ఏంటో చెప్తారు. నీదేంటి స్థాయి? రాపూర్లోనే అడగతా, మంత్రిగా ఉన్నావు, ఏం చేసావు ఇక్కడ? ఏం తెచ్చావు ఇక్కడ? ఏం మెరుగుపరిచావు ఇక్కడ? నేను అడుగుతున్నా నేరుగా, ఏంటి నీ స్థాయి ఆ స్థాయి కాదంటాడు. దగ్గర నుంచి నేను చెప్పిన మాట ఆత్మకూరులో చూపించి 4 డైలాగులు పెడతానా, రాజకీయ ఉపన్యాసాలు ఏకరం పెట్టి మాట రాదు అంటారు. మాటలు రావు నాకు, చేతల మనిషిని నేను. జనార్దన్ రెడ్డి గారు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉండాల్సిన మాటలను బట్టి కాదు, చేసిన చేతలను బట్టి. రాజశేఖర రెడ్డి మనం గుర్తుండిపోయారు ఎందుకు? ఆయన చేసిన చేతలు, ఆయన చేసిన మంచి పనులు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అలాంటి పేరు తెచ్చుకున్నాడు. మాటలు చెప్పా కాదు, ఆయన చేసిన పనులు బట్టి. నేను కూడా ఆ కోవకు చెందిన వాడిని. మాటల మనిషిని కాదు, చేసి చూపిస్తాను. నేను చూసి కత్తిలాగా మాటలు నైస్గా చెప్తారు, ఆ కత్తితోనే పడుస్తారు. మళ్ళా ఆత్మకూరు 2 దగ్గర ఫుట్బాల్ అక్కడే తీరిపోతుంది. అటు ఇటు పెట్టాలి. నోట్ చేసుకోండి. నీ చీకటి రాజకీయాలు నాకు తెలియవు. ప్రజల మధ్యకి వస్తాను. జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వ్యక్తి నువ్వు. జగన్మోహన్ రెడ్డి వారి అమ్మగారిని అనరాని మాట్లాడినావు. అయినా క్షమించి తీసుకుని పార్టీలో తీసుకొని టికెట్ ఇచ్చాడు. మనందరినీ ఓటేయమన్నాడు. నిన్ను చూసి కాదు ఓటేసింది, నిన్ను చూసి కాదు గెలిపించింది. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు, ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారు అంటావు. ఆత్మకూరులో ఓడిపోతున్నావు. అందుకని నాకు టౌన్ కావాలి, నేను అక్కడ కావాలి, లేకపోతే నెల్లూరు రాజకీయం చేస్తాను. ఒక రామనారాయణ చెప్పే జోక్ చెప్పరా, తెలుగుదేశం గెలుస్తుందంట. అది గెలిచిన తర్వాత ఈ మంత్రి అవుతాడంట కదా. ముందరా నువ్వు చెప్పినట్టు వీళ్ళు ఎంతమంది కుట్రలు పన్ని కుతంత్రాలు పన్ని కలిసి మేము ఇప్పటికీ చెప్తాం. పాపం మాయ మాటలు నమ్మి తెలుసో ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయ్యి తెలుసుకొని వచ్చేస్తూ ఉంటారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము అర్థం చేస్తాం. వాళ్ళు కూడా వచ్చేది మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము గమనిస్తాము, మేము మిమ్మల్ని చూసుకుంటాము. కానీ మంచి పనులు జగన్ ప్రభుత్వానికే మేము అండగా ఉంటాము. మేము కలుగుని మాటలు చెప్పం. మమ్మల్ని చూసి పరిగెత్తుకొని వస్తున్నారని నేను చెప్పం. జగన్తో ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు, గోదావరిలో బస్సు యాత్ర చేస్తా ఉంటే అక్కడెక్కడో ఒక కార్యకర్త మొదటి నుంచి పనిచేసే అతను బస్సు ఆపి అది జగన్మోహన్ రెడ్డి. అందరు కార్లు ఎక్కించుకుంటారు, పోతా దోసేస్తారు. చెప్పుకుంటా పోతా నవ్వారు కాబట్టి. ప్రభుత్వం వస్తుంది, మన ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. మరొకసారి మీ ఎమ్మెల్యేగా మీ ఓటు వేస్తారని నమ్ముతూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని, మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారని, ఒక ఎమ్మెల్యేగా నేదురుమల్లి అంటే కూడా ఏంటో మీరు చూడాలి, ఎలా పనిచేస్తారో కూడా చూడాలి. జగనన్న అండతో తప్పకుండా మంచి చేసి నేను కూడా సంపాదించుకుంటానని మాటిస్తూ
ఎక్కడ జరుగుతుంది జరుగుతుంది మే 13న మన ఎంపీ గురుమూర్తి గారికి కూడా ఓటేసి గెలిపించి మంచి పనులు చేసే మంచి వ్యక్తి, మనకు ఉపయోగపడే వ్యక్తి, మంచి వ్యక్తి, జగనన్నకి మంచి ఆప్తుడు, డాక్టర్గా మంచి. మా ఇద్దరికి పోటీ ఎవరికి ప్రతి ఒక్క ఓటు గురుమూర్తికి ఎమ్మెల్యేగా నాకు ఓటేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాల. రాపూరు నియోజకవర్గం అంటే రాపూరు మండలం అన్ని మండలాల కన్నా ఇక్కడ కొంచెం మండలంలో ప్రతి ఒక్క ఓటు జగనన్నకు పడాలి, ఫ్యాన్ గుర్తు మీద పడాలని కోరుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నీళ్ళ కొరత లేకుండా కూడా చేశారని మీ నాయకులకి ఇంకా కొంత కావాలి. మరి ముఖ్యంగా ఇల్లు రాబోయేది జగనన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి డబ్బులు గుర్తు బాగుంటుంది. విన్నట్టున్నా ఉంటుంది అంటే మీరు వింటుంటారా లేదని తెలుసు. రోడ్లు కానీ రైలు కాలువలు, మరీ ముఖ్యంగా జగనన్న కాలనీ కింద ఇల్లు ఇచ్చేస్తానని మాటిస్తూ రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, అభ్యర్థిగా నిలబడుతున్న నాకు ఏ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
మంచివాడు, సౌమ్యుడు. అందరు బాగున్నారా? మీరెప్పుడు చల్లగా ఉండాలా? రెండే రెండు విషయాలు తెలుసు. విభజన అయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 వరకు 14 ఎన్నికల ముందు ఎన్నో రుణమాఫీ మర్చిపోయారు, పోయింది. ఆ 5 సంవత్సరాల్లో అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పారు. నమ్మము, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాం అని జగన్మోహన్ రెడ్డికి 175కి 151 సీట్లు అంటే తప్పు చేశాము. అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఈ 5 సంవత్సరాల్లో అమ్మఒడి కింద 15,000 ఇస్తారని ముందరే చెప్పారు, ఇవ్వటం మొదలు పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఒక పిల్లోడికే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనైతే 4 ఇస్తాను అంటాడు. ఒక మాట చెప్పి మర్చిపోవటం ఆయనకు అలవాటు. 2,000 ఇచ్చాడు, అది తెలుసుకున్నాడు. 5 సంవత్సరాలు మాట నెరవేర్చాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నాడు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. అతను కాక అందరూ గుర్తుపెట్టుకోండి, మహిళలు మీ ప్రభుత్వం ఇది, మీకోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఇది. మీ గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలని కోరుకుంటూ మీకు అభ్యర్థిగా మీ ఎమ్మెల్యేలని నన్ను మీ దగ్గరికి పంపించాడు. అవకాశం ఇస్తారా లేదా? ఓటేస్తారు. గురుమూర్తి గారు ఓటేసి తిరిగి మన ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ చెందనే మా భుజమున మోస్తాము వైసీపీ చెందన గుంపులు గుంపులు వచ్చిన నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు, నీ చల్లని దీవెనలో
రాంపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాం. నాకు అతనంతోడు ఎవరికి మెడలు ఆయన దుర్గ కొడుకురా తప్పటి చెడలు కట్టడమే కట్టడమే జగను యజంగా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా జగను ఎజెండా గారు నిలబడి ఉన్నారు. మీటింగ్ జరిగిన ప్రతి ఒక్కరు నీటిలోకి రండి అంటారు. జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పింది ప్రజలు చల్లగా ఉండాలా, నీటిలో ఉండాలా, పని మేం చేయాలా. ఈ ఒక్కరోజు కాదు, 13వ తేదీ ఏ గుర్తు మీద అంతే కదా, కరెంట్ ఉందా లేదా? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకు చేశారు? ఆయన మాటలు చెప్పాడు, హామీలు ఇచ్చాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఎందుకంటే అంతకు ముందర చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాం మనమే. అవునా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎలా ఆలోచిస్తాడు తెలుసా? ఏ ఊర్లో నాకు ఓటు పడింది, ఏ బూత్లో నాకు వచ్చింది, ఈ బూత్లోకి రాలేదు కాబట్టి వీళ్ళందరూ నాకు ఓటు వేయలేదు, ఈ పక్క కరెంటు తీసేయండి, మనోళ్ళు మనకు ఓటు వేసిన వాడు వరకే చూసుకోండి అన్నాడు. కరెక్టేనా? అదే ఓటు మీ హక్కు. ఇదే ఈ పిచ్చి పనులు చేశాడని సైలెంట్ గా ఏదో పనులు చేసిందని. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాల, కానీ 151 సీట్లు ఇచ్చారు 175కి. మీ నమ్మకం వమ్ము కాకుండా నెరవేరుస్తూ ఈ 5 సంవత్సరాలు గడిపాడా లేదా?
చేశాడా లేదమ్మా? ఏమ్మా వినబడుతుందా లేదా నీకు? నీ అనుకున్నా వినబడు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. నువ్వే పోయి తీసుకోవాల్సి వస్తుంది కదా ఈ నెల. ఎవరు? చంద్రబాబు. 55 నెలలు మీకు తలుపు తట్టి ప్రతి నెల 1వ తేదీ ఇంటికి తీసుకువచ్చి వాలంటీర్ ద్వారా ఇప్పించాడు. కోర్టులకు ఎక్కి ఎలక్షన్ కమిషన్ దగ్గర వాదించి అది ఆపించాడు. చేసినాడు. వృద్ధులు వికలాంగులకి ఇంటికి వచ్చి ఇస్తా ఉంటే వాలంటీర్లు దాన్ని ఆపినందువల్ల ఏమొస్తుంది? మంచి చేయాలా ఏమా? అలాంటిది ఆ వృద్ధులు చూశారు కదా, వికలాంగులు. మా వెంకటగిరి టౌన్లో తిరుపతి నుంచి వచ్చాడు ఒక పెద్ద ఆయన, 80 సంవత్సరాలు ఇంటికి వచ్చి ఇస్తుందని చెప్పి ఉదయాన్నే వచ్చేసాడు. లేదు చంద్రబాబు నాయుడు గారు ఆపేయమన్నారు, మీరే సచివాలయం పోవాలా అన్నాడు.